నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మ, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు అవును. కదా. అలాగే ఎవరికి ఏమైనా దోషాలు ఉన్నా సరే ఎక్కువగా అవును. సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అంటారు కదా. అవును. అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టత గురించి వివరించండి అమ్మా. చాలా గొప్పతనం, చాలా మంచి విషయం, చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆయన పుట్టటమే చాలా యొక్క గొప్పతనంతో పుట్టారమ్మ. విశేషంగా ఎందుకంటే శివపార్వతుల పుత్రుడు అంటారు. అవును. ఒకానొకప్పుడు తారకాసురుడనే రాక్షసుడు తను బ్రహ్మచేత తపస్సు చేసుకుని ఒక వరాన్ని పొందాడు. ఏమనంటే అన్ని వంకలు ఉన్నాయి కదా వరం కోరుకోవటానికి. అయితే శివపార్వతులకి ఎప్పుడైనా పుత్రులు అనేవాళ్ళు పుట్టరు కాబట్టి పుట్టరు కాబట్టి నాకు ఏం చేయాలంటే శివుడు పార్వతితో కలిసిన పుత్రుడు జన్మిస్తే కనుక ఆయనతో నాకు సంహారం జరగాలి, మరణం కావాలని కోరుకున్నాడు. కోరుకుంటే ఆ వరగర్వం చేత ఏం చేశాడంటే అందరినీ మునుల్ని అందరినీ బాధ పెట్టడం అవన్నీ తారకాసురుడు చేయటం జరిగింది. చేసినప్పుడు ఈ మునిగణాలు దేవతలు వీళ్ళందరూ కలిసి శివుడు పార్వతి తపస్సు చేసుకుంటున్న గుహ ముందుకు వెళ్ళారు. అంటే శివుడు పార్వతి తపస్సు చేసుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలైనా కూడా బయటికి రావట్లా. ఈ తారకాసురుడేమో బాగా జనులందరినీ బాగా బాధ పెడుతున్నాడు. బాధ పెడుతున్నప్పుడు ఆ గుహ ముందుకు వెళ్ళి వీళ్ళందరూ హరహర మహాదేవ శంభో శంకర్ అని శివుడిని పార్వతిని ప్రార్థన చేసి కొలుస్తున్నారు. మహాప్రభు మీరు బయటికి రావాలి, మీ తపస్సు నుంచి తారకాసుడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మరి మీ వల్ల ఒక శిశువు అనేవాడు జన్మం కావాలి, ఒక కుమారుడు కావాలి అని చెప్పి వాళ్ళు వేడుకోగా శివుడు బయటకు వచ్చి ఏమిటి విషయం అని అడిగితే ఇట్లా చెప్పారనమాట. అప్పుడు శివుడు ఏం చేశాడంటే తన యొక్క రుద్ర తేజస్సుని దేవతలకి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆ రుద్ర తేజస్సుని దేవతలకి ఇస్తే దేవతలు ఏం చేశారంటే అగ్నిదేవుడికి ఇచ్చారు. అగ్నిదేవుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకుని కొంతకాలం తర్వాత భరించలేక గంగాదేవికి ఇవ్వటం అనేది జరిగింది. గంగాదేవి ఏం చేసింది, భరించి తను కూడా భరించలేక గంగా నది ఒడ్డునే ఉంటాయి కదా రెల్లు దుబ్బలు అని అంటారమ్మ. రెల్లు పూలు పూస్తాయి, రెల్లు దుబ్బలు అని అంటారు. చాలా చాలా బాగుంటుంది ఆ యొక్క దుబ్బలు చూస్తూ ఉంటే కనుక అందంగా ఉంటాయి. అయితే ఆ రెల్లు దుబ్బల్లో గంగాదేవి శివ యొక్క తేజస్సుని వదిలేయంగానే ఆ రెల్లు దుబ్బల్లో పుట్టాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా అద్భుతం, ఆయన జన్మమే అద్భుతం. అట్లా ఆయన పైనమై అలా వచ్చి పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టారు, మరి ఆయనకి పాలిచ్చి పెంచాలి కదా. కృత్తికా నక్షత్రాలు 6 కృత్తికలు ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పాలిచ్చి పెంచమని దేవతలు చెప్తే వాళ్ళు పాలిచ్చి సాకారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సాగటం వల్ల అట్లా వాళ్ళ కృత్తిక 6 కదమ్మా వాళ్ళు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంఖ్య ఎప్పుడైనా కూడా 6గా ఉంటుంది. అంటే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున పుట్టారు. జన్మ నక్షత్రం కృత్తిక నక్షత్రం. కృత్తికా నక్షత్రాలు 6 కలిసి పాలిచ్చారు. అందుకని ఆయన ఇదంతా 6తో ముడిపడి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 సంఖ్య. 6 ముఖములు కూడా ఉన్నాయి. షణ్ముఖుడు అంటారు కదా, 6 ముఖాలతో కూడా స్వామి ఉండటం ఇదంతా కూడా చాలా విశేషం. తర్వాత అట్లా ఉండగా అడవిలో అంటే ఇప్పుడు గంగానది ప్రభావం అంటే రెల్లు దుబ్బలంటే ఇట్లాగా అక్కడ పెరిగి పెద్దవాడే అడవిలో ఉండగా ఆ చెంచురాజులు ఉన్నారు కదా అక్కడ రాజ్యం వెళ్తూ ఉంటే ఆ చెంచురాజుల కుమార్తె వల్లీదేవి అయితే ఆమెని చూసి ఆయన ఇష్టపడ్డారు వివాహం చేసుకోవటానికి ఇష్టపడితే అప్పుడు ఆయన మహారాజు ఆ కోయరాజు ఏమన్నాడంటే నువ్వు మాలో కలవాలి అని అన్నారు. అన్న తర్వాత అప్పుడు అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి వచ్చేసరికి కోయ రూపంగా కాస్త పులి చర్మాలు అవి కట్టుకుని నెమలీకలు పెట్టుకుని కొద్దిగా కోయవాడి బాల రూపంలో తమాషాగా మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం అన్నమాట. చూసిన తర్వాత ఆయన అట్ట అంటే సరేనన్నారు. ఆ కోయ వేషం ఇచ్చారు, వివాహాన్ని సిద్ధం చేస్తే వల్లీదేవి కూడా నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరిస్తే నేను వివాహాన్ని సిద్ధమని ఆవిడ ఒక కోరిక కోరింది. అప్పుడు ఏంటమ్మా అంటే ఈ కోయరాజుకి వల్లీదేవి దత్తపుత్రిక, పుట్టిన పిల్ల కాదు. దేవతల అనుగ్రహంతో
అందులోనూ నాగలోకంలోంచి నాగదేవతల అనుగ్రహంతో వాళ్ళు ప్రసాదించిన బిడ్డ కాబట్టి ఆవిడ సర్పమూర్తి, సర్పాకారంలో ఉంటుంది. అప్పుడు అంది, ఈ అవతారం కాదు నాది, నాకు సర్పరూపం ఉంది, మరి నీతో వివాహం కావాలంటే మరి నువ్వు కూడా సర్పరూపం ఎత్తాలి అని ఆవిడ అంది. అన్నప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క కళ్యాణానికి వినియోగించుకొని ఆయన ఆ రూపంలో సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి అవతరించవలసి వచ్చింది. అందుకే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి కానీ నాగుల చవితి కానీ ఇవన్నీ చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సర్పరూపంతో కూడా చేయటం జరుగుతుంది. చాలా మందికి ఇది ఒక ప్రశ్న అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మామూలుగా మనకు మళ్ళీ ఉన్నారు కదండి, మరి సర్పరూపంలో ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరి ఇట్లా ఆరాధన చేస్తున్నాం కదా అని చాలా మంది అనుకుంటారు కదా. కాబట్టి అసలు విషయం అది. కాబట్టి అప్పుడు వివాహం జరిగింది, కాబట్టి మళ్ళీ దేవితో వివాహం జరిగింది, కాబట్టి అక్కడ కళ్యాణం జరిగింది. తర్వాత తారకాసుని సంహారం చేయటం, అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత శివలోకానికి వెళ్ళి అక్కడ గణపతికి కుమారస్వామికి ఆయనకి రకరకాల పేరున్నాయి. స్కందుడని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, షణ్ముఖుడని, మురుగనని, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి స్వామి వారికి. ఎక్కడ ప్రాంతీయ ఆచారాల ప్రకారం అక్కడ ఆ స్వామి వారిని ఆ పేర్లతో పిలుచుకోవటం కూడా జరుగుతుంది. ప్రాంతీయ ఆచారాల ప్రకారమే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అట్లా జరిగింది. ఒకసారి గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి పరీక్ష పెట్టారు. అంటే మనకు స్వర్గాది దేవతల మీద ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి, అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయంలో గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి పెడితే ఎవరైతే భూప్రదక్షిణ చేసి వస్తారో ముమ్మారు వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వటం జరుగుతుందని చెప్పారు తల్లిదండ్రి శివపార్వతులు. చెప్పినప్పుడు గణపతి పాపం ఈయన బుడ్డిబుడ్డి అడుగులు వేసుకుంటూ వెళ్ళలేను కాబట్టి ఏమిటానికి కాసేపు కూర్చుని ఆయన దిగులు పడి ఆయనకు ఉపాయం తట్టింది. తల్లిదండ్రుల మించిన దైవం లేదు కదా, కాబట్టి ఈ భూ ప్రదక్షిణ చేస్తే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే అవుతుందని ఈయన ఏం చేశాడు, తల్లిదండ్రుల చుట్టూతా తిరిగి కూర్చున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడు, పాప ఆయన నెమలి వాహనం మీద నిజంగానే భూపరీక్షణ చేయడానికి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఏం చేశారంటే గణపతిని అక్కడ దేవతలందరికీ అధిపతిని చేసి కుమారస్వామిని మన దేవతా సైన్యం ఏదైతే ఉంటే సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్య స్వామి చేయటం, తద్వారా మనం కొలుచుకోవటం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో ఎవరు చేయాలి ఏంటంటే కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎవరైనా పిల్లలు పుట్టలేదన్నా, చెవిలోంచి చీము కారుతోందన్నా, ఏమన్నా పనులు కావటం లేదు, ఆటంకాలు కలుగుతున్నాయన్నా, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయన్నా, ధనం నిలబట్టలేదు అని అన్నా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేది చాలా గొప్పది. అనేకమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామికి పాలకావిడి ఇవ్వటం అనేది అదొక మొక్కు. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రాంతీయ ఆచారం ప్రకారం కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వైభవంగా జాతర చేసి వీపుకు కానీ బుగ్గలకు కానీ శూలాలు వేసుకోవటం అనేది కూడా ఉన్నది. నిప్పులు తొక్కటము, శూలాలు వేసుకోవటం, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా శక్తివంతమైన దేవుడిగా మనం కొలుచుకోవటం జరుగుతుంది. మనకి ఎక్కువగా చెప్తుంటారు కదమ్మా, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో అవునవును ఎక్కువగా ఈ షణ్ముఖోత్పత్తి వింటే అవునవును పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచి జరుగుతుంది, అవునవును జ్ఞానిగా పుడతారు అని కూడా చెప్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం గాని, సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం గాని, లేకపోతే సహస్రనామాలు కానీ, అష్టోత్తరం కానీ చేసుకుంటూ ఆ పాటలు కానీ ఇవన్నీ వినటం వల్ల ఆ హంసని పుణికిపుచ్చుకుంటారు గర్భిణీ స్త్రీలను కూడా ఉన్నది. అయితే నాకు ఒక సందేహం అమ్మ, ఇప్పుడు మనకి గరికపాటి గారు కూడా చెప్పారు దక్షిణామూర్తి గురించి కూడా ఎక్కువగా గర్భిణీ స్త్రీలు వినడం కూడా చాలా మంచిది. అంటే దక్షిణామూర్తి స్తోత్రం గాని, మనకి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గాని, వీటివి రోజు తరచూ వినడం వల్ల గర్భిణీ స్త్రీలు గాని, నార్మల్ వాళ్ళు గాని ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయమ్మా మనకి? ముఖ్యంగా దక్షిణామూర్తిని కొలవటం వల్ల ఎవరైనా పిల్లలు చదువుకుంటున్నారు, ఉన్నత చదువులు చదువుకుంటారు, లేకపోతే చిన్నప్పటి నుంచి అక్షరాలు దిద్దే స్థితిలోంచి వాళ్ళు ఉన్నారన్నప్పుడు ఇంట్లో దక్షిణామూర్తి ఫోటోని పెట్టుకుని దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల ఉన్నతమైన చదువులు చదువుకుంటారు పిల్లలు. ముఖ్యంగా అంటే ఎక్కువగా దక్షిణామూర్తి ఫోటో కంపల్సరీగా ఇంట్లో ఉండాలి, చాలా మంచిదండి, తరచూ చూడాలి అని. అవునవును అవునవును అవునవును
ఎందుకంటే అందరికి పిల్లలు ఉంటారు కదమ్మా, అవును. పిల్లలకి ముందు తల్లిదండ్రి ఉద్దేశం ఏంటి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి సన్మార్గంలో ఉండాలి, మంచి బుద్ధితో ఉండాలి. కాబట్టి ఈ దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల ఉన్నతమైన చదువులు రావటం, బుద్ధి సద్బుద్ధి రావటం, చదువుల మీద కానీ దేని మీద బుద్ధి నిలకడ అనేది కూడా రావటం అనేది జరుగుతుంది. దక్షిణామూర్తి కూడా చాలా గొప్ప మూర్తి, ఆరాధన కూడా చాలా చెప్పుకోదగ్గ ఆరాధన. సో అంటే ప్రతి ఒక్కరు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించాలంటారు. దక్షిణామూర్తిని ఆరాధించుకోవాలి, కుమారస్వామిని కూడా ఆరాధన చేసుకోవాలి. సో వీళ్ళిద్దరిని, ఈ ఇద్దరు దేవుడు పవర్ అంటే ఒక శివ సంబంధమైన మూర్తుల్లో వీరు కూడా అన్నమాట. వీళ్ళిద్దరు పిల్లలు మంచి మార్గం, మంచి మార్గంలోకి వెళ్ళాలి, మనకి ఎలాంటి కష్టాలు ఉండకుండా మంచిగా ఉండాలంటే చదువుల విషయంలో ముఖ్యంగా దక్షిణామూర్తి మంత్రం ఉపదేశంగా తీసుకుని ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు పఠించటం వల్ల, ఆ మంత్రం చేయటం వల్ల, దక్షిణామూర్తికి దీపం ధూపం నైవేద్యాలు పెట్టడం వల్ల ఉన్నతమైన చదువు తప్పకుండా వచ్చి తీరుతాయి. చాలా చక్కగా వివరించారమ్మా. వీటి యొక్క విశిష్టత గురించి చాలా మందికి అర్థమయ్యారు. అవునవును, చాలా బాగా చెప్పారు. అవును. థ్యాంక్ యూ సో మచ్.